ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విక్ రివిజన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ప్రిపరేషన్లో నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్ నాకు ఏ విధంగా ఉపయోగపడింది, సో ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి, ఎగ్జామినర్ ఎక్కడ క్వశ్చన్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది అనేటటువంటి అంశాలను నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎవరికైతే మీకు ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీకు కూడా ఈ పీడిఎఫ్ కావాలి అని అనిపిస్తుందో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ కాంచి నేను ఆశించేది ఓన్లీ ఒక సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీతో పాటు ఉన్నటువంటి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతాం. అవును, భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలనే ధృవాలు అనడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు, ఓకేనా, అన్వేషకుడు ఏమైందంటే ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరుకున్నాడనమాట. అయితే అతడు అమెరికా దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. ఓకేనా, సో భూమికి ఒక గ్లోబు నమూనా ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహారేఖలు అక్షాంశాలన్నమాట. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఓకే, భూమికి అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేఖాంశాలు భూమి వద్ద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుందన్న విషయం మనకు తెలిసిన కామన్ పాయింటే. అక్షాంశాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. అక్షాంశాల లాగా కాకుండా రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ మధ్యలో కొన్ని పాయింట్స్ అనేవి రిలేటెడ్ కాకుండా కూడా వస్తున్నాయి. ఎందుకంటే నేను రివిజన్ చేసుకున్న సమయంలో ఇంకా ఫర్దర్గా ఇది కూడా ఇంపార్టెంట్ అని అనిపించడం వల్ల నేను నోట్ చేసుకున్నది ఫ్రెండ్స్. సో నో ప్రాబ్లం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ భూమి ఒక బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. భూమి తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూస్తే ఇక్కడ రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. అవి గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. అంతర్జాతీయ దినరేఖ, దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్షాంశాలు రేఖాంశాలు కలిపి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. అవి పర్వతాల గురించి చర్చించే ముందు చూడండి, ఇక్కడ ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టిన మహాసముద్రం ఉంటే దీనినే అంటార్కిటికా మంచు కవచం అని కూడా అనడం జరుగుతుందన్నమాట. మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది ఇది. ఓకేనా, ఇక్కడ చూడండి, పర్వతాలు అత్యధిక ఎత్తును, వాలును కలిగి వాటిపై తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. ఓకే, హిమాలయాలు, వింధ్య సాత్పుర పర్వతాలు, అరావళి పర్వతాలు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, వేటికి పర్వతాలకు సంబంధించినటువంటి దాంట్లో. నెక్స్ట్, నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని చూసినట్లయితే మనం ఆదిలాబాదులో సాత్మలై కొండలు, ఓకే, వీటినే నిర్మల్ కొండలు అని కూడా అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నాగర్ కర్నూల్లో, అదే మహబూబ్ నగర్ ఓల్డ్ బుక్లో ఉంటుంది, నాగర్ కర్నూల్లో బాలాఘట్ కొండలని ఉండడం జరుగుతుంది. వికారాబాదులో అనంతగిరి కొండలు, పెద్దపల్లిలో కందికల్ కొండలు,
జగిత్యాలలో రాకి కొండలు, దేవరకొండ కొండలు నల్లగొండ జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడిషనల్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానినే అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది. ఈ అక్షానికి ఉండే 2 చివరలను ధ్రువాలంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో చూసినట్లయితే రెండో స్వరూపం పీఠభూములు అన్నమాట. ఇవి ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తును, పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి అన్నమాట. దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్నే పశ్చిమ కనుమలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండుట వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే మైదానాలు అన్నమాట. పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలు కలిగిన సమతల విశాలమైన ప్రాంతాలే మైదానాలు. అయితే ఇక్కడ చూడండి, నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు మరియు వాటి ఉపనదులతో పంజాబ్ మైదానాన్ని ఏర్పరుస్తాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహారు మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ 2 విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. ఇక్కడ చూసినట్లయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధిక ప్రాంతం తూర్పు తీర ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ గోదావరి, కృష్ణా నదులు పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి గుండా తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, నెక్స్ట్ సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సో వీటి ఎగువ తెలంగాణ పీఠభూమి అన్నమాట. ఇవి అంటే వరద ప్రాంతాల్లో భూమి సారవంతంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వరంగల్, కరీంనగర్ దిగువ తెలంగాణ పీఠభూమి అన్నమాట. గోదావరి, కృష్ణ అనే 2 నదులు పశ్చిమ కనుమల గుండా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలో ప్రవహిస్తుందన్నమాట. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తని మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పరుస్తాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయన్నమాట. ఏంటి డెల్టాలు అనేవి త్రిభుజాకారంగా ఏర్పడడం జరుగుతుంది. కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుండి బందరు కాలువ ప్రవహిస్తుంది. నెక్స్ట్ కృష్ణానది ఉత్తరం ఒడ్డున కృష్ణానది ఇక్కడ చూస్తే విజయవాడ నగరం ఉందన్నమాట. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించారు. దీన్ని మనం ప్రకాశం బ్యారేజీగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బ్యారేజీ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటిలో 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. గమనించగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెనమకూరులో నేలలో చాలా వరకు సారవంతమైనటువంటి ఒండ్రు నల్లరేగడి నేలలు అనేవి ఉండడం జరుగుతుంది. నదులు నిక్షిప్తం చేసిన నేలనే ఒండ్రు నేలలు లేదా ఇంకా ఒండ్రు భూమి అని కూడా అంటారు. ఈ భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట, వీటిలో ఒండ్రు నేలలలో. నెక్స్ట్ నల్లరేగడి నేలలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. అవి ఆరిపోయినప్పుడు భూ ఉపరితలం మీద పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వల్ల భూ ఉపరితలం పైనున్న మట్టి రాతి పగుళ్ళలో చేరుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్, స్వయం మట్టి మార్పిడి అనడం జరుగుతుంది. ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సెల్ఫ్ ఫ్లవింగ్ అన్న స్వయం మట్టి మార్పిడి అన్న 2 ఒకటే అన్నమాట. జూన్ జూలై మాసాలలో
ఇక్కడ జూన్ జూలై మాసాల్లో చూసుకున్నట్లయితే చూడాలి, ఇక్కడ పొలాలలో నాటే పంటలను సాల్వా పంట అంటారు. జూన్ జూలై మాసాల్లో పొలాల్లో నాటే పంటలనే సాల్వా పంటలు అనడం జరుగుతుంది. ఓకే, సో ఇదేంటంటే ఇది అక్టోబరు నవంబర్ నెలలో కోతకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలపు పంటనే దాల్వా పంట అంటారు. దాల్వా పంటలో వరి లేదా పప్పు ధాన్యాలు అనేవి ఎక్కువగా వేయడం జరుగుతుంది. ఇసుక భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ భూములలో పండ్ల మొక్కలు బాగా పండుతాయి. పీఠభూమిలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఓకేనా, పీఠభూమిలో అంటే వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎర్ర నేలలు లోతైనవి కావు, సారవంతమైనవి కావు. ఓకేనా, పంటలు ఎదుగుదలకు అవసరమైన అధిక పోషకాలు ఈ నెలలో లోపిస్తాయి. ఓకే, చెరుకు అనేది 9 నెలల పంట, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నీటిలో ఇసుక శాతం ఎక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు అన్నమాట. సో అదేవిధంగా డాకూర్ అంటే ఏంటంటే బందిపోటు, ఇది డాకు పదం నుంచి వచ్చిందనమాట. దీని తోటలు వచ్చేసి అంటే చీనీ తోటలు అంటే ఏంటంటే బత్తాయి, మోసంబి అనమాట. ఇగో అంటే ఇసుకలో పండేటటువంటి పంటలు చీనీ తోటలు అని అంటారు. నెక్స్ట్ కొండలలో ఉండే అధిక శాతం గల గిరిజనులు సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ అంటే కొండలలో ఉంటున్నటువంటి మంచి మనిషి అన్నమాట. కోయ అంటే అర్థం. పెనుగోలు గ్రామానికి ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, ఓకే, పడమరన చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంకలు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చీకుపల్లి వద్ద ప్రత్యేక జలపాతం బోగత జలపాతం అన్నమాట. ఓకే, కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది. దీనినే జుమ్ సాగు అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది. కొండ రెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వరి పండించే పంటలు. ఓకే, నెక్స్ట్ అంటే వీరు పండించేటటువంటి పంటలు ఏంటి అంటే జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, నువ్వులు, కందులు, పెసర్లు, ఓకే, అపరాలు, వంకాయ, పచ్చిమిరప అండ్ గోంగూర వంటి పంటలు వీరు పండిస్తారన్నమాట. ఓకే, వీరు ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. ఓకే, చూసినట్లయితే వీరు పండించే పంటలు సాధారణంగా 6 నెలల వరకు సరిపోతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, అడవి నుంచి సేకరించే తేనె, వెదురు, చిగుళ్ళు 2 ముఖ్యమైనటువంటి ఆహార వనరులు అన్నమాట. కోయలు పొలంలో మంచె కట్టుకొని డిసెంబర్ వరకు పొలాలను కాపాడతారు. నెక్స్ట్ కోయలు వెదురు, మట్టి, గడ్డితో ఇళ్లను కట్టుకుంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ లేత వెదురు చిగుళ్ళనే కరికొమ్మలు అనడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. కోయలు చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. కోయలు సంతలో ఇప్పగింజలు అమ్ముతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎల్లనాంపదం, భూమి పూజ, కొడతల పండగ, పెద్దల పండగ. కొడతల పండగను ఏమంటారంటే పెద్దల పండగ అనడం జరుగుతుంది. భూమిని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ వంటి పండుగలు జరుపుకుంటారు. ఎవరు? ఇక్కడ కోయలు అన్నమాట. నెక్స్ట్ సెప్టెంబర్లో కొడతల పండుగ చేస్తారు. సెప్టెంబర్లో ఏ పండుగ చేస్తారంట? కొడతల పండుగ. కొడతల పండుగను ఏమంటారు? పెద్దల పండుగ అనడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పురాతన శాఖ వారికి పరికరాలు లభించిన ప్రదేశాలన్నమాట. ఇక్కడ చూడండి, అమ్రాబాద్ అంటే నాగర్ కర్నూల్ అనమాట. అమ్రాబాద్ ఎక్కడుంది? నాగర్ కర్నూల్లో అంటే పురాతనమైనటువంటి పరికరాలు లభించడం జరిగింది. నల్లగొండలు ఎక్కడంట? ఏలేశ్వరం. ఆదిలాబాద్ గణపూర్. ఓకే, నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి ఎక్కల. పెద్దపల్లి రామగుండం. ఆదిలాబాదు ఉట్నూరు.
నిజామాబాద్ ఆర్మూరు, ఓకేనా. నెక్స్ట్ సంగారెడ్డి మంజీరా లోయ, భద్రాద్రి చెర్ల, వీటి ప్రాంతాల్లో పురాతన శాఖ వారికి వివిధ రకాల పరికరాలు అనేవి లభించడం జరిగింది. ఇక్కడ పెనుగోలు ఈ గ్రామస్తులంట ప్రకృతి దేవతలుగా పూజించడం జరుగుతుందన్నమాట. ప్రకృతినే దేవతలుగా పూజించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే, 1200 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించుట ద్వారా సంపాదించుకుంటున్నారు. ఓకే, వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల ఇది జయశంకర్ అనమాట. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి రాతి గుహల గోడలపై చిత్రకళ ఉంది. ఈ చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపుని తెచ్చాయి. ఓకేనా. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం అనడం జరుగుతుంది. నవీన శిలాయుగం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొత్త రాతి యుగం అని కూడా అంటారు దాన్నే. చెక్కకు బిగించిన తొలి గొడ్డలి ఎక్కడంటే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో లభ్యమైంది. చెక్కకు బిగించినటువంటి తొలి గొడ్డలి ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో లభించడం జరిగింది. ఓకే, నేటికి యానాదులు, చెంచులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. ఇది గమనించగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు 9000 సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్, 5000 సంవత్సరాల క్రితమే కాశ్మీరు, 4000-5000 సంవత్సరాల క్రితమే బీహార్లో బయలుపడ్డాయి. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో దొరికాయి. ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి. ఓకే, నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ తెలంగాణలో నూతన రాతి యుగం వరంగల్. ఓకేనా, వరంగల్. ఓకే రైట్. వరంగల్ అండ్ జయశంకర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. తెలంగాణలో చెంచులు, కోయలు, కొండారెడ్లు, గోండులు, సవరలు మొదలైన గిరిజన తెగలున్నారు. ఓకే, గోండుల గురించి పుస్తకం రాసిన వ్యక్తి ప్యూడర్ హైమన్ డార్ప్ అనమాట. ఆంథ్రోపాలజిస్టులు మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అన్నమాట. ఇక్కడ ప్యూడర్ హైమన్ డార్ప్ 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండారెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేశాడు. ఈశాన్య రాష్ట్రంలోని గిరిజనుల గురించి కూడా అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోండ్లు పంచాయతీ గోండు పంచాయతీ అనమాట. గోండ్ల పంచాయతీనే గోండు పంచాయతీ అనడం జరుగుతుంది. గ్రామ పెద్దనే పట్ల అనడం జరుగుతుంది. గ్రామానికి పెద్దగా పట్ల వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని వారసత్వంగా వస్తుంది. పట్ల అనే పద్ధతి అంట వారసత్వంగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తెలుగువారు, మరాఠా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో ఏమైందంటే నుంచి గోండుల ఆచారాల్లో, వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమన్ డార్ప్ వివరించడం జరిగింది. నెక్స్ట్ ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఒరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్నే వీరిని ఎవరిని ఇక్కడ చూడండి, ఇక్కడ గోండులు ఉన్నారు కదా, సో ఇక్కడ వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడినటువంటి ప్రాంతాన్నే జనపదం అని పిలవడం జరుగుతుంది. మహాజనపదాలు, పెద్ద జనపదాలు, పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఇట్లా విడిపోవడం జరిగిందనమాట. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైనటువంటి పురాతత్వ ప్రాంతాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఢిల్లీ, అత్రంజకేరా, ఓకే, నెక్స్ట్ కౌసాంబి, పాట్నా, అయోధ్య,
రాజగిర్ ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగనికాయ, మజ్జిమనికాయ, ఓకేనా. సో నెక్స్ట్ హెరిడేటస్ చరిత్ర, ఓకే, స్ట్రాబో రచనలు మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16 మహాజనపదాలు ఏమేంటి అంటే కంబోజా, గాంధార, కురు, సురసేన, మత్స్య, అవంతి, అస్మక, పాంచాల, చేది, ఓకే, వత్స, కాశీ, మగధ, అంగ, కోసల, మలయ, వజ్జి. ఇవి 18 అయినటువంటి మహాజనపదాలు. యాక్చువల్గా 16 ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడాలి, గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వజ్జి అనేది ఘనరాజ్యం అన్నమాట, ఓకేనా. మగధ అనేది ఒక బలమైనటువంటి రాజ్యం ఇది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాస అంటే లొంగిపోని సేవకులుగా పనిచేసేవారు అన్నమాట. లొంగిపోని సేవకులుగా పనిచేసేవాళ్ళు దాస అంటే. బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు. బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుందన్నమాట. వీరు బర్తుక అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీనినే భాగా అని పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో రావడం జరిగింది ఇది భాగా అనేది. మగధ గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉందన్నమాట. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. నెక్స్ట్ బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిందన్నమాట. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. ఓకేనా. ఇక్కడ బుధుడు, మహావీరుడు గణాలకు చెందిన వారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు. మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని కుమారుడు బింబిసారుడు, మనవడు వచ్చేసి అశోకుడు అనమాట. ఎవరు? మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బింబిసారుడు, మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు అశోకుడు. ఓకే, మగధ సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పు బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. వాటి రాజులను చక్రవర్తులుగా అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడు ఒకరుగా పేర్కొంటారు. ఈ సామ్రాజ్యంలో హిందూ కుష్ పర్వతాలు, భారతదేశపు అతిపెద్ద ఎడారి తారు, గుజరాత్, గంగా సింధు నది లోయలు, మల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణా, తుంగభద్ర లోయ, గోదావరి లోయలు ఉన్నాయి. చంద్రగుప్తుడిని మంత్రి కౌటిల్యుడు, ఓకేనా, ఇతన్నే చాణక్యుడు అనడం కూడా జరుగుతుంది. కౌటిల్యుడు రాసినటువంటి పుస్తకం అర్థశాస్త్రం. చంద్రగుప్తుడి ఆస్థానంలో గల గ్రీకు రాయబారి రాసిన మెగస్తనీస్ రాసిన పుస్తకం ఇండికా. నెక్స్ట్ ఓకే, మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైన నగరాలు, ప్రాంతాలు చూసినట్లయితే తక్షశిల, పాటలీపుత్రం, ఉజ్జాయిని, వైశాలి, సువర్ణగిరి అంటే కళింగ, అశోకుడి యొక్క సామ్రాజ్యం అన్నమాట ఇది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాజ్యంలో జరిగే విషయాలను, అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని వేగులు రాజుకు అందజేసేవారు అన్నమాట. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. ఓకే, నెక్స్ట్ మంత్రులు, రాజకుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల పనితీరును చక్రవర్తి పర్యవేక్షించేవాడు. రాజకుమారులను ఏమనేవారంటే పాలకులు, గవర్నర్లను పిలిచేవాళ్ళు. సువర్ణగిరి అంటే బంగారు గనులు ఎక్కడ ఉన్నాయంట? సువర్ణగిరిలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ తక్షశిలలో విదేశీ వస్తువులు లభించడం జరిగిందనమాట. నెక్స్ట్ అశోకుడు విశిష్ట పాలకుడు. ఎందుకంటే మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు.
శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉంటాయి. ఓకే, అశోకుని కళింగ యుద్ధం గురించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ అశోకుని కళింగ యుద్ధం. ఓకే, కళింగ అనేది తీర రాష్ట్రమైనటువంటి నేటి ఒడిస్సా పాత పేరు. యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం చూసి అతడు దుఃఖించాడు. దాంతో ఇక ముందు యుద్ధం చేయనని ప్రకటించాడు అనమాట. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు అశోకుడు కళింగను జయించాడు. అయితే దమ్మ అనే ప్రాకృత పదానికి ఏంటంటే ఆ సంస్కృతంలో సమాన ధర్మం అనే అర్థం ఉండడం జరిగిందనమాట. అయితే అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలులు ఇవ్వడం అనేవి లేవు. బలులు ఇస్తారు కదా, అలాంటి కార్యక్రమాలు అనేవి లేవు అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అశోకుడు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు. అశోకుడు ధర్మ మహామంత్రులను నియమించడం జరిగింది. నెక్స్ట్ వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మ ప్రచారం చేసేవారు అన్నమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, కర్ణాటకలోని ఇక్కడ కనగనహల్లిలో అశోక చక్రవర్తి ప్రతిరూపం ఉంటుందన్నమాట. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైనటువంటి సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. అశోకుడు చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్లను, బావులను, సత్రాలను, జంతువులకు వైద్యశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కృష్ణానది మీద పడవలో అమరావతి వంటి సుదూర పట్టణాలకు సరుకు రవాణా అనేది జరిగేది అప్పట్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమవి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్ప రాజులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 200 సంవత్సరాల పాటు వీరి పాలన కొనసాగింది. శాతవాహన రాజుల్లో కొంతమంది కృష్ణానది తీరమున గల అమరావతి దగ్గర ఉన్నటువంటి ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. వీరు అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములు దానంగా ఇచ్చారన్నమాట. వీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దూర ప్రాంతాలైనటువంటి బెంగాల్, రోమ్తోనూ వ్యాపారం ప్రాముఖ్యాన్ని సంతరించుకుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే, కోటిలింగాల తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన ఉందన్నమాట. అయితే కోటిలింగాలలో వెండి నాణాలు, విలువైన మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో బయల్పడినవి. బట్టి ఇటుకలతో నిర్మించినటువంటి గుండ్రని బావి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. అయితే ఇది ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటైన అస్మక జానపదానికి రాజధాని నగరంగా ఉండేది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, శాతవాహనుల వంశస్థుల తొలి రాజధాని కోటిలింగాల. ఓకే, శ్రీముఖుడు ఆ తర్వాత పాలకులైన కన్వ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు బయల్పడినవి. అనేక ద్వారముల గల మట్టి కోటలు, 4 వైపుల బురుజులు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ శాతవాహనుల వంశస్థాపకుడు శ్రీముఖుడు అనమాట. రాష్ట్రంలో పనిగిరి, నేలకొండపల్లి, కొండాపూరు, ధూళికట్ట, పెద్దబంకూరు, కీసరగుట్టలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయలుపడినాయి. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకధుని శాసనం, ఓకే, శ్రీ పులోమవి అనేవి వేయించడం జరిగింది. ఇక్కడ స్కందనాగ కుమారదత్త, కాంతతెగ, సంహ మొదలైనటువంటి పేర్లు ఇక్కడ ఉండడం జరుగుతుంది, చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్షాకుల రాజరిక బిరుదులను పొంది రాజులయ్యారనమాట. ఇక్షాకులు రాజరిక బిరుదును పొంది రాజులయ్యారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ
కృష్ణానది తీరంలోని నాగార్జున కొండకు దగ్గరలోని విజయపూరిని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకుల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఈ వంశంలో ముఖ్యులు శాంతమూలుడు, వీరపురుషదత్తుడు అన్నమాట. ఇక్ష్వాకులలో ముఖ్యమైనటువంటి వారు శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకులు రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకున్నారు. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారని చెప్పుకునే వాళ్ళనమాట. వీరు నాగార్జున కొండలో అతి పెద్ద ఆరామం, స్తూపం నిర్మించారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుషానుల గురించి చూసినట్లయితే కుషానులు 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుంచి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాను రాజులలో ప్రఖ్యాతిగాంచిన రాజు కనిష్కుడు. ఓకేనా, ఈ CE 78లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ప్రస్తుత పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని మధుర, అలహాబాద్ వరకు పాలించాడు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలకు చాలా సమర్థవంతంగా నిర్మించారు. ఈ దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే గుప్త సామ్రాజ్యం రాజులు నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను ప్రారంభించారు. 3 తరాలలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుంచి బెంగాల్ వరకు, ఢిల్లీ నుంచి నేటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సామ్రాజ్యానికి ప్రసిద్ధి చెందిన రాజులు, ఓకే, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, అదేవిధంగా నెక్స్ట్ స్కందగుప్తుడు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి రాజులు. నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టిన వారుగా ప్రసిద్ధిగాంచారు. మెహ్రౌలీ ఇనుప స్తంభం, ఇది డిఎస్సిలో బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, టెట్లో వచ్చింది ఖచ్చితంగా, ఇక్కడ చూడాలి. మెహ్రౌలీ ఇనుప స్తంభం అన్నమాట. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందినటువంటి మెహ్రౌలీ ఇనుప స్తంభాన్ని రెండవ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ గుప్తులు జైన ఆరామాలు, సాంచి స్తూపం వంటి బౌద్ధ స్తూపాలను కూడా నిధులను కేటాయించి వాటిని పోషించారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యప్రదేశ్ దియోగర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్ బిట్రాగాం, ఇరాన్లలో నేటికి గుప్తులు నిర్మించిన దేవాలయాలు చూడగలం. గుప్తుల కాలంలోని దేవాలయాలు చాలా వరకు విష్ణు శివునికి చెందినమైనప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతిగాంచింది. ఓకే, నెక్స్ట్ స్థానికంగా మౌలిక సాక్షులు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం, దాన్నే ప్రజాస్వామ్యం అనడం జరుగుతుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తాడు. పార్లమెంటు స్థానిక ప్రభుత్వంలో 1/3 వంతు అంటే 50% స్త్రీలు స్థానాలను కేటాయించింది. ఓకేనా, స్త్రీలకు. నెక్స్ట్ గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు. ఎవరు? సర్పంచ్. నెక్స్ట్ చూసినట్లయితే గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం, వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తాడనమాట. గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాలను, విషయాలను నమోదు చేసేది కార్యదర్శి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రామ పంచాయతీకి లేని అధికారాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సంత మీద అధికారం అనేది ఉండదు. భూమి అభివృద్ధికి సంబంధించినటువంటిది, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైనటువంటి అంశాలపైన గ్రామ పంచాయతీ అనేది అధికారాలు అనేవి లేవు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలైన వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి 1/3 వంతు ఆదాయం ఈ పన్నుల వల్ల సమకూరుతుందన్నమాట. అయితే ప్రతి మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలుంటాయి. జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ఎంపీటీసీ అంటే మండల్ పరిషద్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు, జెడ్పీటీసీ వాళ్ళను కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2008 వాజీపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకి ఎన్నికైందనమాట. రంగారెడ్డి ఇక్కడ సర్పంచ్ ఎవరంటే జంగమ్మ. నెక్స్ట్ డిసెంబర్లో 2008లో భారత ప్రభుత్వం నిర్మల గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బహుకరించారు. మన రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్, రామచంద్రపురం, నిజామాబాద్, అంకాపూర్ గ్రామాలకు ఏమైందంటే గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయన్నమాట. గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీలు అవి. నెక్స్ట్ మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తుంది. గ్రామ పంచాయతీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీని ఎన్నికలో పోటీ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గంగదేవిపల్లిలో 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో మంచినీటి కమిటీ, పారిశుద్ధ కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ అనేవి ముఖ్యమైనవి అన్నమాట. శానిటైజేషన్ కమిటీ అనమాట. నెక్స్ట్ పురపాలక సంస్థ చూసినట్లయితే నగరాల్లోనూ పట్టణాల్లోనూ పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. దీనికి పెద్ద వ్యవస్థ అనేది అవసరం. ఈ వ్యవస్థ పురపాలక సంస్థ అంటారు. 3 రకాల పురపాలక సంస్థలు గలవు. అవి ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నగర పంచాయతీ 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అంటారు. మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటంటే 40,000 నుంచి 3 లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని మున్సిపల్ కౌన్సిల్ అనడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటంటే 3 లక్షల పైన జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయతీల లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటవుతాయి. సో ఎలా అంటే చూసుకుందాం, ఇక్కడ నగర ప్రాంతాలను కూడా వార్డులుగా, డివిజన్లుగా విభజిస్తారు. వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. అదేవిధంగా పురపాలక సంస్థల్లో కౌన్సిలర్ అని, కార్పొరేషన్లలో కార్పొరేటర్లను పిలుస్తారు. వార్డు కౌన్సిలర్తో పాటు పంచాయతీలకు సర్పంచుల మాదిరిగానే చైర్మన్, మేయర్ ఈ సంస్థకు పెద్దగా వ్యవహరిస్తారు. పురపాలక సంఘాల ఎన్నికల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అనేది ఎన్నికలు అనేవి జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుందన్నమాట. ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను. రాజన్న కరీంనగర్ జిల్లాలో ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేములవాడ నగర పంచాయతీ ప్రత్యేకమైనటువంటి తాగునీటి వ్యవస్థను కలిగి ఉన్నది. ఈ వ్యవస్థనే ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. జలధార పథకం కింద పైప్ లైన్లు అనేవి వేయబడిందనమాట. నెక్స్ట్ ఇక్కడ తార్ ఎడారి గురించి ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో తార్ ఎడారి అనేది ఉంది. దానిలోని చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వాల్ ప్రాంతంలో ఉందన్నమాట. ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిక్కిం రాష్ట్రం గురించి, హిమాలయాలు తూర్పు ప్రాంతంలో ఉన్న సిక్కిం చిన్న రాష్ట్రం అన్నమాట.
ఇక్కడ హిమాలయాలలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా సిక్కింలోనే ఉంది. ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా చల్లగాను, శీతాకాలంలో మంచుతో కప్పి ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. మొక్కజొన్న, వరి, గోధుమ, యాలకులు, అల్లం వంటి పంటలను పండిస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడి వారు టీ తోటలను, నారింజ తోటలను కూడా పెంచుతారు. పాలు, మాంసం, ఉన్ని కోసం గొర్రెలను, జడల బర్రెలను పోషిస్తారు. భారతదేశంలో నేపాలు, భూటాను, టిబెట్ ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం అనేది ఉంది. సిక్కిం ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. ఓకేనా. 1975 సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజులు ఏలుబడిలో ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1975లోనే భారతదేశంలో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. భారత దర్శనం అన్న పుస్తక రచయిత నెహ్రూ. భారత దర్శనం అన్న పుస్తక రచయిత అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ఎవరు రాశారంటే నెహ్రూ అనమాట. భారతదేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ 1951 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు, 1981 1000 మంది పురుషులకు 934 స్త్రీలు, 2011లో 1000 మంది పురుషులకు 940 స్త్రీలు అనేవాళ్ళు ఉండడం జరిగింది. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినట్లయితే 1991లో 1000 మంది పురుషులకు 969 స్త్రీలు, 2011లో 1000 మంది పురుషులకు 988 స్త్రీలు ఉండడం జరిగిందనమాట. ఇక్కడ సంవత్సరం బాలురు బాలిక చూసినట్లయితే 1991లో 1000 మంది బాలురులకు 978 బాలికలు ఉండేవాళ్ళు. 2001 1000 మంది బాలురులకు 963 బాలికలు ఉండేవాళ్ళు. 2011లో 1000 మంది బాలురులకు 933 మంది బాలికలు ఉండేవారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. భారత్లో ప్రథమ మహిళా రైలు ఇంజన్ డ్రైవర్ అయినటువంటి సురేఖ యాదవ్ పెరియ పురాణంలోని భక్త కన్నప్ప కథ ఉంది. ఈయన వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడనమాట. ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైన వాటిని అటవీ దేవతలకు సమర్పించేవాడు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు గారెల మైసమ్మ, గంగమ్మ అనే దేవతలను పూజించేవారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెంచులు శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం, శ్రీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఈ ఇద్దరి దేవులను తమ జాతి ఆడబిడ్డలను పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను తమ అల్లుళ్ళుగా చెంచు జాతి వాళ్ళు భావిస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ తొలి వ్యవసాయదారులు అమ్మ తల్లి లేదా నేల తల్లిని ఆరాధించేవారు. అమ్మ తల్లిని చిన్న చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాలతో పూజించేవారు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్నటువంటి పశుపోషకులు మహారాష్ట్రలో దంగర్ అని పిలిచేవారు, కర్ణాటకలో కురుబా అని పిలుస్తారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవ్ కులాలు మొదలైనటువంటి వారు ఉండడం జరిగింది. మహారాష్ట్రలోని ఈ సమాజం వాళ్ళు విఠోబాను కొలుస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారు రేణుకామతి, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ మొదలైన స్త్రీ దేవతలను పూజిస్తారు. సింధు లోయ నాగరికతలో పురావస్తు తవ్వకాలలో మొదట బయలుపడిన ప్రాంతం హరప్పా సంస్కృతి. హరప్పా సంస్కృతిలో అమ్మతల్లి విగ్రహం, అదేవిధంగా స్నానవాటికలు, ధాన్యాగారాలు, రావి చెట్టును పవిత్రంగా భావించేవారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వేదకాలంలో మతం అన్నమాట. వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం వేదాలు. ఇవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, నెక్స్ట్ అథర్వణ వేదం అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీటిలో ఋగ్వేదం ప్రాచీనమైందన్నమాట. ఋగ్వేదం అనేది ఏమవుతుంది, ప్రాచీనమైంది. ఇది వేదాలలో దేవతలను కీర్తించే మంత్రాలు, ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. వీటినే ఋషులు సంకలనం చేసేవారన్నమాట. ఈ మంత్రాలు వివిధ దేవతలను కీర్తిస్తాయి. వీరిలో 3 దేవుళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అగ్ని, ఇంద్రుడు, సోమలత.
సోమలత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం చేయడానికి వాడే ఒక మొక్క పేరు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఋగ్వేదంలో పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు ఉన్నాయి. వేదకాలం నాటి ప్రజలు ఆవులను, అశ్వాలు మొదలైన వాటిని పెంచేవారు. భారతదేశ వాయువ్య భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులకు, యమునా నదికి మధ్య భాగంలో వీళ్ళు నివసించేవారు. వేదకాలం నాటి తెగల మధ్య తరచుగా గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు అనేవి జరిగేవి. గుర్రాలను రథాలకు కట్టి యుద్ధాలలో ఉపయోగించేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 కులాలుగా సమాజం విభజన అనేది చెందిందనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రాహ్మణులు సమాజంలో అగ్రస్థానం కలిగి యాగాలు నిర్వహిస్తూ వేదాధ్యయనం చేస్తుండేవారు. క్షత్రియులు రాజ్యపాలన భారం నిర్వహించేవారన్నమాట. వైశ్యులు చూస్తే పశువులను పోషిస్తూ భూమిని దున్ని వ్యవసాయం చేసేవారు. వీరు బ్రాహ్మణులకు, క్షత్రియులకు కానుకలు చెల్లించేవారు. శూద్రులు సమాజంలో దిగువ స్థానంలో ఉండి ఇతర కులాల వాళ్ళని సేకరించేవారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన వాటిని రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చిన సమాధులను నిర్మించేవారు. ఈ పద్ధతి దక్కన్ భారతదేశంలోను, ఈశాన్య భారతదేశంలోను, కాశ్మీర్లోను ఉండేది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సర్కోపాగి అంటే మట్టి పెట్టెలు, డోల్మెన్ చిన్న గది లాంటి సమాధి నిర్మాణం అన్నమాట. ఓకే. నచికేతుని కథ కఠోపనిషత్తులో ఉంది. యజ్ఞవల్కుడు, ఉద్దాలక, ఆరుని చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు. ఈ ఋషులు వినాశం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాలను గురించి అన్వేషించేవారన్నమాట. వినాశనం లేని దానిని ఆత్మ లేదా బ్రహ్మము అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఆత్మ లేదా బ్రహ్మము తెలుసుకుంటే అమరత్వాన్ని పొందగలిగేవని వారు తలిచారన్నమాట. నెక్స్ట్ పరివ్రాజకులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సత్య అన్వేషణకు స్థిర నివాసం అనేది ఉండదన్నమాట. వీళ్ళు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. అందుకే వీరిని పరివ్రాజకులు అన్నారన్నమాట. వీరిని భిక్షవులు, తిరిగే వాళ్ళని కూడా అంటారు. ఇటువంటి పరివ్రాజకులలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, ముక్కలు గోశాల, అజిత కేశకంబల చాలా గొప్పవారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళల్లో. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్ధమాన మహావీరుడు, ఇతను ఒక ఘన సంఘంలో జన్మించాడు. వర్ధమాన మహావీరుడు జైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడయ్యాడు. పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాడు. 12.5 సంవత్సరాల తర్వాత ధ్యానం, తపస్సు ఫలితంగా మహావీరుడు జీనుడయ్యాడు. జీనుడంటే కోరికను జయించిన వాడని అర్థం. అన్నమాట. నెక్స్ట్ ఇతరులకు దుఃఖాన్ని కలుగజేసే పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. గౌతమ బుద్ధుడు వచ్చేసి మహావీరునిలాగా సిద్ధార్థునుడు కూడా ఒక ఘనసంఘంలో జన్మించాడనమాట. ఓకేనా. 6 సంవత్సరాలు ధ్యానం, తపస్సు ఫలితంగా అతడు బుద్ధుడయ్యాడు. ఓకేనా. జీనుడయ్యిందేమో వర్ధమాన మహావీరుడు, బుద్ధుడయ్యింది సిద్ధార్థుడు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బుద్ధుని అభిప్రాయం ఏమిటంటే దుఃఖానికి కారణం కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. కోరికలను అదుపులో ఉంచడానికి నియమితమైన సమతులిత జీవితాన్ని గడపాలని, ఎవరిని బాధించకూడదని బోధించాడు. అమితమైన ప్రాయచిత్తాలకు, సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపిన మార్గమే మధ్య మార్గం. బుద్ధుని బోధనత బౌద్ధ మతంగా వ్యాప్తి చెందింది. బుద్ధుని బోధనంతా కూడా బౌద్ధ మతంగా వ్యాప్తి చెందడం జరిగిందంట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బుద్ధుని అతని అనుయాయుల బోధనలకు త్రిపీఠకాలు అనే పేరుతో సంకలనం చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అవి
సుత్తపేటిక, అభిధమ్మపేటిక, వినయపీఠిక అనేటటువంటి 3 త్రిపీఠకాలు ఉండడం జరిగింది. హిందూ మతంలో హిందూ అనే పదం సింధు అనే పదం నుంచి ఉద్భవించింది. వాయువ్య దిశ నుంచి భారతదేశానికి రావడానికి దాటవలసిన నదియే సింధు నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి భాగవతులు. భాగవతులు విష్ణువు లేదా నారాయణ్ణి ఆరాధించేవారన్నమాట. వారు విష్ణువునే పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించిన వాడని, అతిశయక్తివంతుడని, అన్నీ తెలిసిన వాడని విశ్వసిస్తారు. ఈ ప్రపంచాన్ని దుర్మార్గం నుంచి రక్షించడానికి విష్ణువు భూమి మీద అనేక రూపాలలో అవతరించాడని నమ్మారన్నమాట. ఇలాంటి అవతారాలలో రాముడు, కృష్ణుడు రూపాలు ముఖ్యమైనవి. విష్ణువుని పూజించడం, భక్తితో ఆరాధించడం ద్వారా మాత్రమే మనం సమస్య నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలమని భాగవతుల యొక్క నమ్మకం. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శైవులు శివుణ్ణి ఆరాధించేవారు. వీరు శివలింగాలను ప్రతిష్ఠించి చిన్న చిన్న ఆలయాలను నిర్మించారు. చిత్తూరు జిల్లాలోని గూడిమల్లం గ్రామంలో 200 సంవత్సర కాలం నాటి శివలింగాన్ని మనం నేటికి చూడవచ్చు అన్నమాట. బుద్ధుని కథలను జాతక కథలు అనడం జరుగుతుంది. శివుడు, విష్ణువు కథలను పురాణాలు అనడం జరుగుతుంది. క్రీస్తు శకం 550లో తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించి ఒక ఉద్యమం మొదలైందనమాట. తిరుపతి, శ్రీకాళహస్తీశ్వర దేవాలయాల మీద పాటలు రాసి క్రీస్తు శకం 1100లో గ్రంథస్థం చేశారు. నెక్స్ట్, ఈ భక్తితో ప్రభావితమైన ప్రజలు క్రమంగా శివుడు లేదా విష్ణువు ఆరాధింపసాగారు. అల్వారుల గురించి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అల్వారులు 12 మంది ప్రధానమైన విష్ణు భక్తులనే అల్వారులు అంటారు. పెరియాల్వారు, నమ్మల్వార్లు వాళ్ళలో ముఖ్యులన్నమాట. పెరియాల్వారు కుమార్తె అయిన అండాల్ అల్వారులోని ఒకే ఒక మహిళ. ఈ వీరిలో చాలామంది అనేక వైష్ణవాలయాలను సందర్శించి పద్యమాలికలను అల్లి పాడారు. వాటినే పశురాలు అంటారు. నెక్స్ట్, నయనార్లు దాదాపు 63 మంది ఉన్నారు. వీరంతా శివభక్తులే. వీళ్ళు వివిధ కులాలలో పుచ్చిన వారన్నమాట. వీరిలో కన్నప్ప లాంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వారు ఉన్నారు. అప్పర్, సంబందర్, సుందర్, మణిక్కవాచర్ లాంటి వారు ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి కీర్తనలు పాడేవారన్నమాట. వీరిలో కరక్కాయలమ్మ, అరయ్యార్ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తూర్పు మధ్య ప్రాంతంలో ఇజ్రాయెల్, పాలస్తీనాలలో క్రైస్తవం అనే ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. క్రైస్తవ మతం యేసుక్రీస్తు పేరు మీద స్థాపించబడిందనమాట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయిల్లోని జెరూసలింకి దగ్గరలోని బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడు. ప్రజలంతా సమానమని యేసుక్రీస్తు చెప్పాడు. సెయింట్ థామస్ బసిలికా చర్చి, చెన్నై, దీన్ని 1523లో నిర్మించారు. 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ పేరు మీద దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బైబిలు క్రైస్తవుల పవిత్ర గ్రంథం. అందులో క్రీస్తు బోధనలు ఉన్నాయి. సెయింట్ థామస్ రోమను వర్తకులతో కలిసి భారతదేశానికి యేసు బోధనలను తీసుకుని వచ్చారన్నమాట. ఈయన క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. నెక్స్ట్, ఇస్లాం మతం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇస్లాం మతం అరేబియాలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించాడు. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో క్రీస్తు శకం 570లో జన్మించాడు. ఈయన దేవుడు ఒక్కడేనని, మానవులంతా భగవంతుని సృష్టి అని బోధించాడు. దేవునికి లేదా అల్లాకు రూపం లేదన్నాడు. కాబట్టి విగ్రహాలను పూజించడం సరికాదన్నాడు. అదేవిధంగా మానవ జాతికి ప్రేమ ప్రాధాన్యాన్ని గురించి ఆయన వివరించాడు.
మహమ్మదును అల్లా దూతగా పరిగణిస్తారు. ఖురాన్ ఇస్లాం పవిత్ర గ్రంథం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కేరళలోని చెరమాన్ మసీదు భారతదేశంలోని మొట్టమొదటిగా నిర్మించబడినటువంటి మసీదుగా నమ్ముతారు. భారతదేశానికి నౌక వాణిజ్యం కోసం వచ్చిన అరబు వర్తకులు ఇస్లాం మతాన్ని మన దేశంలో వ్యాపింపజేశారు. మూల ద్రావిడ భాష నుంచి ఏర్పడినవి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గోండు భాషలు. మూల ద్రావిడ భాష నుంచి 5 భాషలు ఏర్పడినాయి. అవి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గోండు భాషలు. ఇండో ఆర్యన్ భాషా కుటుంబం సంస్కృతి హిందీ, మరాఠీ, బెంగాలీ. 4000 సంవత్సరాల క్రితం సింధు లోయ ప్రజలు బొమ్మల లిపిని వాడేవారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రహ్మీ లిపి అని చెప్పవచ్చు అన్నమాట. దేవనగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నింటికీ మూలలిపి బ్రహ్మీ లిపి. పురాతన శిలాశాసనాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు స్తూపాలలో ఉంది. ఇది సుమారు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటికి చెందింది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో పెరిగే బుర్జు పత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనులు ఇతిహాసాలు తెలుపుతాయన్నమాట. అవి మంచి చెడులకు, ధర్మం అధర్మానికి మధ్య కలిగే సంఘర్షణలను వివరిస్తాయి. భారతదేశానికి 2 ముఖ్యమైన ఇతిహాసాలున్నాయి. అవే రామాయణం, మహాభారతం. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. మహాభారతం వివిధ మనస్తత్వాల మధ్య ఏర్పడిన దాయాదుల మధ్య సంఘర్షణలను వివరిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కువ శ్లోకాలు కలిగిన 100ల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. పురాణ కాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషను మాట్లాడేవారు. ఓకే, సంగమ వాజ్మయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చరక సంహిత, సుశ్రుత సంహిత శాస్త్రచికిత్సలను గురించి తెలుపుతుంది. ఈ గ్రంథాలు ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలని చెప్పవచ్చు. గణితం, దశాంశ పద్ధతి, స్థాన విలువలు, సంఖ్యామానం మొదలైనవి ఆర్యభట్ట అనే గ్రంథానికి సంబంధించిందనమాట. ఆర్యభట్యం అనే పుస్తకాన్ని రాశాడు. ఇక్కడ చూస్తే ఆర్యభట్యం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాణిని సంస్కృత భాషలో అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర, ఇది సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యము. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు అమరకోశం అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటు రచించాడు. భాష అనే ప్రసిద్ధిగాంచినటువంటి నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాశాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్టాంతుల చరిత్రను ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాశాడు. నెక్స్ట్ శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మృత్యకటకం అనే ఆసక్తికరమైన నాటకాన్ని రాశాడనమాట. ఓకే, హరప్పా నగరాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి, 10,000 సంవత్సరాల పూర్వం నుంచే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భారత ఉపఖండంలో 7 నుంచి 8,000 నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయలుపడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హరప్పా సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాలలోని
అధిక భాగం సింధు నది మరియు దాని ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాలలో ఉండడం వల్ల కొన్నిసార్లు దీనిని సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ హరప్పా నగరాలలోని భవనాలు బాగా కాల్చిన నిర్ణీత ఆకారము పరిమాణము గల ఇటుకలతో నిర్మించబడడం ఆ నగరాల యొక్క ఒక విశిష్ట లక్షణం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది లోతాల్ నౌక నిర్మాణ కేంద్రం అన్నమాట. ఇది లోతాల్ అనేది ఏంటిది? ఒక నౌక నిర్మాణ కేంద్రం. భారతదేశంలో ఆలస్యంగా వాడుకలోకి వచ్చినటువంటి ఇనుమును వీరు ఉపయోగించలేదు. నెక్స్ట్ రాగి అరుదుగా లభించేది, దాని ఉపయోగం అరుదుగా ఉండేది. హరప్పా ప్రజలు తమ నిత్య అవసరాల కోసం రాయి మరియు చెక్కలతో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు. సో పత్తి, ఉన్ని బట్టలను తయారు చేసేవారు అన్నమాట. ఈ కాలంలో కంచు పోత బొమ్మలు తయారు చేసేవారు. ఓకే, సార్నాథ్లోని సింహ శిఖరాన్ని అశోకుడు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రాంపూర్లో వృషభ శిఖరం ఉంది. మొహంజదారో మహాస్థాన ఘట్టం అనేది దాది 11.8 మీటర్లు 7 మీటర్లుగా ఉండడం జరిగిందనమాట. ఒక వేదిక పైన నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్తూపం. స్తూపాన్ని బుద్ధునికి ప్రతీకగా భావిస్తారు. స్తూపం గుమ్మటాన్ని విశ్వంగాను, ఈ స్తంభాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగాను భావిస్తారు. సాంచి స్తూపం మధ్యప్రదేశ్ అశోకుడు నిర్మించడం జరిగిందనమాట. మధ్యప్రదేశ్లో అశోకుడు నిర్మించాడు. బట్టిపోలు వద్ద బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటిక అనేది కలదనమాట. ఇక్కడ సార్నాథ్లోని సింహశిఖరంను అశోకుడు స్థాపించాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతి స్తూపం శాతవాహనులు నిర్మించడం జరిగింది. హరప్పా ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైన అనగా రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహమైన ఇత్తడి మొదలైన వాటితో తయారైనటువంటి వస్తువులను విస్తృతంగా వాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు వాయువ్య దిశలోని గాంధారా నుంచి ఉత్తరప్రదేశ్, మధుర, సారనాథ్ నుండి లభించాడనమాట. అయితే గొప్ప విద్యా బోధన కేంద్రాలు తక్షశిల, నాగార్జునకొండ, నలంద మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అదేగా ఉయన్సంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠమైన నలంద, బీహార్లో విద్యనభ్యసిస్తూ కాలం గడిపేవారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని అమరావతి స్తూపాన్ని 1900 సంవత్సరం పూర్వం శాతవాహన కాలంలో నిర్మించారు. అదేవిధంగా పైభాగంలో ఎగిరే ఆకృతులు స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలు, దిగువ భాగంలో స్త్రీ పురుషులు అనుకువగా పూజిస్తారు. ముఖద్వారం 4 సింహాలుంటాయి. వీటిని బ్రిటిష్ వారు లండన్కు తరలించారు. మిగిలినవి మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నాగార్జున కొండ స్తూపం అనమాట. ఇది ఇక్షాకుల రాజధాని విజయపూర్లో ఉంది. ఇది నేటి నాగార్జున సాగర్లో మునిగిపోయిందనమాట. బుద్ధుడు ముందుగా సంఘంలోనికి ఉపాలిని అనుమతించింది, తర్వాత మిగిలిన వాళ్ళని అనుమతించారు. ఓకే, నెక్స్ట్ విహారాలలోని పూజా మందిరాన్ని చైతన్యమని, బౌద్ధ భిక్షుల ప్రార్థనా స్థలమని అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర నాసిక్, కార్లేలలో గుహ విహారాలను కనుక్కున్నారు. ఓకేనా. నెక్స్ట్ చైనా యాత్రికుల పాహియాన్, ఈచింగ్, ఉయాన్సంగ్లు బుద్ధుని జీవితంలో సంబంధం కలిగిన ప్రాంతాలు. ప్రముఖ బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాలను సందర్శించేందుకు విచ్చేశారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సుమారు 10,000 సంవత్సరాల క్రితమే నవీన సిరియా మరియు పాలస్తీనా వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. భారత ఉపఖండంలో వాయువ్య భాగంలోని మొట్టమొదటి నగరాలు బెలుచిస్తాన్, సింధు, పంజాబ్, గుజరాత్. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం మొట్టమొదటి నగరాలు హరప్పా, మొహంజదోరో, కాలిబంగన్, లోతాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్, హర్యానా నుంచి పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు ఒకే రకమైన సంస్కృతి ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాలకు హరప్పా సంస్కృతి అని పేరు పెట్టారు. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రాంతాలు ఎక్కువ శాతం సింధు నదిలోయ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హరప్పా సంస్కృతికి మరి ఒక పేరు సింధులోయ నాగరికత. సింధులోయ నాగరికతలోని ప్రధానమైనటువంటి పట్టణాలు చూస్తే హరప్పా, మొహంజదోరో, రాఖీగర్హి, ఓకేనా. నెక్స్ట్ కాలిబంగన్, గన్వారివాలా, చున్హుదారు, సాట్కోవా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ధోల్వీరా, సుర్కోలడు, లోతాల్. ఓకే, జీవనోపాధి కోసం వ్యవసాయం, వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా గల ప్రాంతాలను నగరాలు అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థార్ ఎడారి గురించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో అడిషనల్గా నేను ఇక్కడ రాయడం జరిగింది. థార్ ఎడారి అంటే భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. దీనిలోని చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది చాలా తక్కువ, గడ్డి భూములు మాత్రమే పెరుగుతాయి. ఇక్కడి ప్రజలు గొర్రెలను, మేకలను, ఒంటెలను మేపడం మీద ఆధారపడతారు. ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు లేదా ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు ఈ ఎడారి ప్రాంతం గుండానే వెళ్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీరు, పుష్కర్ సరస్సులు, అరబ్బులోని మక్కా, మదీనాలను సందర్శించే యాత్రికులు ఈ ప్రాంతం నుంచి వెళ్తారు. అందువల్ల ఈ ప్రాంతంలో జైసల్మీర్, బికనేర్, జోధ్పూర్ వంటివి ముఖ్యమైనటువంటి పట్టణాలుగా ఎదిగాయి. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ఎడారిగా మారింది. ఇక్కడి ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పు లేదా మినపపప్పుతో తినేవారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సంగ్రీ చెట్లు, ముళ్ళ పొదలు కాసే కూరగాయలని తినేవారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది 6th క్లాస్కు సంబంధించినటువంటి నేను తయారు చేసిన నోట్స్. సో మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ ముందు ఏవైతే మన క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయో ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి విని వెళ్ళండి, మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.